నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. సీనియర్ హీరోల ఆలోచన శైలి మారుతుందా? ఒక్కప్పట్ల రెగ్యులర్ కమర్షియల్ కథలు కావాలని కోరుకోవట్లేదా? వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటున్నారా అంటే కొంత మేరకు అవుననే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మన టాప్ హీరోల ఆలోచన ధోరణి మెల్లిగా మారుతోంది. ఇంకా పూర్తిగా మారితే మంచి మంచి సినిమాలు వస్తాయని ఆశించవచ్చు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు చాలా కాలం నుంచి ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. హీరోయిన్లు డాన్సులు లేకుండా మంచి కథలు, పాత్రలు ఎంచుకుంటున్నారు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇటీవల కాలంలో వారు నటించిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అభిమానులు కూడా మంచి క్యారెక్టర్లో తమ హీరో నటిస్తే నీరాజనాలు పడుతున్నారు. చాలా ఏళ్లుగా రెగ్యులర్ కమర్షియల్ కథలకు, హీరోయిన్లతో ఆటలు, పాటలు, ఫైట్స్ కి అలవాటు పడిన హీరోలు ఉన్నట్లుండి కొత్త ట్రెండ్కు తగ్గట్లు సినిమాలు చేయడం అంటే కాస్త కష్టమే. అయినా కొందరు హీరోలు ఆ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ హీరోయిన్ల వెనకపడి డ్యూయెట్లు పాడతామంటే ఆడియన్స్ అప్డేట్ అయ్యారు కాబట్టి ఒప్పుకోవట్లేదు. అందుకే రజనీ, కమల్ రూటు మార్చారు. విక్రమ్ జైలర్తో రికార్డులు కొట్టారు. ఇప్పుడిక మన హీరోల వంతు వచ్చింది. హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఎంచుకుంటున్న కథల్లో ఏజ్ కు రెస్పెక్ట్ కనిపిస్తుంది. అఖండలో హీరోయిన్ లేకుండా సీరియస్ పాత్రలో కనిపించారు. వీరసింహారెడ్డిలో శృతి హాసన్ ఉన్న రొమాన్స్ కు పెద్దగా స్కోప్ లేదు. మొన్న భగవంత్ కేసరిలోనూ కాజలున్న జస్ట్ అలా పేరుకే. పైగా ఇందులో శ్రీలీలకు తండ్రిగా నటించారు. బాలయ్య ఇమేజ్ వాడుకుంటూ ఆ పాత్రను కొత్తగా డిజైన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు మరో సినిమాలోనూ బాలయ్య ఏజ్డ్ పాత్రలోనే నటిస్తున్నట్లు సమాచారం. కుర్ర పాత్ర కూడా ఉన్న ఫోకస్ అంతా ఏజ్డ్ పాత్రపైనే పెడుతున్నారు. ఇక మరో హీరో వెంకటేష్ చేస్తున్న సైంధవ్ సినిమా కూడా అలాంటి కథే అంటున్నారు. ఇది చైల్డ్ సెంటిమెంట్ తో అల్లుకున్న కథ. వెంకటేష్ 2-3 క్రితం నారప్ప అనే సినిమా చేశారు. అందులో కూడా వెరైటీ పాత్ర పోషించారు. తమిళ్లో ఆ పాత్రను హీరో ధనుష్ చేశారు. పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో నారప్ప సినిమా పెద్దగా ఆదరణ పొందకపోవడంతో వినూత్న పాత్రల ఎంపికలో వెంకటేష్ వెనకడుగేశారు. మన్మధుడు ఇమేజున్న నాగార్జున కూడా ఈ మధ్య వయసుకు తగిన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన గోస్ట్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాల్లో ఏజ్డ్ పాత్రలే చేశారు. మధ్యలో బంగారాజు వచ్చినా తాజాగా నాసామి రంగాలోనూ ఏజ్డ్ పాత్రే చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డిలో మంచి పాత్రనే చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అలాగే గాడ్ ఫాదర్ లో ఏజ్ కి తగిన పాత్రలో నటించారు. ఆచార్యలో కూడా ఏజ్ కి తగిన పాత్రనే చేశారు. ఈ 2 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. హీరోయిన్లతో పాటలు లేవు. ఇక తాజాగా చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి పాత్ర చేస్తున్నారో చూడాలి. మొత్తానికి మెల్లగా మన హీరోల్లో మార్పు మొదలయ్యింది. దీన్ని మంచి పరిణామంగా భావించవచ్చు.